18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం చేశారు. 4,000కు పెన్షన్ పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై 5వ సంతకం చేశారు. ఏపీలో మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తారని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లిన చంద్రబాబు నిన్న మధ్యాహ్నం అమరావతి చేరుకుని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలో తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటి వరకు 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు ఉండగా 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు, మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్కు తరలించేందుకు వాయుసేన విమానాన్ని సిద్ధం చేసింది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని కుంట్లూరులో రావి నారాయణరెడ్డి పేరిట ఏర్పడిన కొత్త కాలనీని ఖాళీ చేయించడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. దాంతో విషయం తెలుసుకున్న సిపిఐ నేతలు భారీగా కాలనీలకు చేరుకుంటున్నారు. ఎంతో కాలంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని ఎలా ఖాళీ చేయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ భారీగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేరుకుని గుడిసెలు ఖాళీ చేయించే అవకాశం ఉందని సిపిఐ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు చూసి నిబ్బరాన్ని కోల్పోవలసిన అవసరం లేదని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 99% వాగ్దానాలు అమలు చేశామన్నారు. ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని, మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్గా, భగవద్గీతగా, పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని వివరించారు. ప్రజల మన్ననలను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లామని, కానీ ఎన్నికలు ఏమైందో తెలియదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన సంఖ్యాబలం పెరగలేదని, ఇక ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చన్నారు. జగన్ మండలిలో బలం ఉందని, దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. సోమాజిగూడ స్టార్ హోటల్లో హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. పార్క్ హోటల్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సూర్యకుమారి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యకుమార్తో పాటు 5గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం ఏపీ, బెంగాల్, త్రిపుర నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి వ్యభిచారం చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. గతంలోనే సూర్యకుమారిపై 16 కేసులున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. సూర్యకుమారితో పాటు విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో ఉంచి కస్టమర్లకు ఆకర్షిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇటలీలోని G7 సదస్సు ప్రారంభమైంది. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులోని ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇందుకోసం G7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఇటలీకి ప్రధాని గత 2 రోజుల క్రితమే చేరుకున్నారు. 3వసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. గతేడాది భారత సారథ్యంలో ముగిసిన G20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మైబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గూడూరు మండలంలోని మూలమల్పు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రాయల్ కాలనీ నుంచి ఇంటికి వస్తున్న సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి హతమార్చారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఊటౌటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అర్ధరాత్రి వేళలో గంజాయి సేవించి కొంతమంది నిత్యం గొడవలకు దిగుతున్నారంటూ స్థానికులు తెలిపారు. దాంతో ఈ హత్యకు కూడా గంజాయి వివాదమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపాపేటలోని బాబానగర్కు చెందిన సయ్యద్ సమీర్ రాయల్ కాలనీలోని డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని వికారాబాద్, కరీంనగర్, సిరిసిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.